ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పెద్దోడా, ఇంతకు ముందు నువ్వు ఈ మాట సరదాగా చాలాసార్లు అన్నప్పుడు బాధ అనిపించలేదు. ఇప్పుడు అంటుంటే మనసుకు తగులుతుంది. అన్నయ్య అన్న దాంట్లో తప్పేముంది, కరెక్ట్గానే అన్నాడు కదా. నిన్న కాక మొన్నొచ్చిన వాడివి నువ్వు కూడా అంత మాట అంటావా? ఎప్పుడొస్తే ఏముందక్క, అన్న మాటలో అయితే తప్పులేదు కదా. జీవితాంతం మీరు పుట్టింట్లోనే ఉండిపోవాలని అగ్రిమెంట్ ఏమైనా రాయించుకున్నారా వసంత గారు? ఏదో ఒక రోజున బయటికి పోవాల్సిన వాళ్లే కదా. నువ్వు ఈ మాట అంటున్నావా? నేను ఈ ఇంటి రెండో కోడల్ని అంటాను అనే హక్కు నాకుంది. మిమ్మల్ని పోషించడమే ఎక్కువ. మా గురించి ఎంత చులకనగా మాట్లాడతావా? నా తల్లిదండ్రులే మమ్మల్ని ఎప్పుడు ఇలాంటి మాటలు అనలేదు. కోడలు అయ్యేసరికి అహంకారం నెత్తికెక్కిందా? పెద్దరికం వచ్చేసరికి పెద్దవాళ్ళంటే గౌరవం కూడా పోయింది. బాబా వాళ్ళ విషయంలో మీరిలా మాట్లాడటం తప్పు. ఇక్కడ అందరూ సమానం. మీరిచ్చిన అలసతో ఎలా మాట్లాడుతున్నారో చూడండి అత్తయ్య. వాళ్ళన్న దాంట్లో తప్పే ఉంది. వాళ్ళు కరెక్ట్ గానే మాట్లాడారు. ఎప్పుడో అనాల్సిన మాటలు ఇప్పుడంటే కరెక్ట్ ఎలా అవుతుంది అత్తయ్య? పెళ్ళైన మొదట్లోనే మీరిలా అనుంటే అన్నయ్య బయటకు పోయిండేవాడు. ఏదో ఒక పని చేసుకుని తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఇప్పుడు ఎలా అంటారా మాట? మీ కొడుకులు ఉద్యోగాలు చేసుకుని బాగుపడితే సరిపోయిందా? కూతురు, అల్లుడు, మనవరాలకి ఓ ఆధారం ఉండద్దా? మీ కూతురికి ఇస్తానన్న బాట కావ్యకి ఇవ్వండి. కావ్య అయినా బాగుపడుతుంది. ఆస్తిని ఇప్పుడు వాటాలు వేసేదే లేదు. దానికి సమయం ఉంది. డబ్బు పరంగానైనా చేయండి, తర్వాత మినహాయించుకుంది కానీ. సలహా ఇవ్వడానికి నువ్వెవరివే? ఇంతకాలం పోషించడమే ఎక్కువ అని చెప్పాం కదా. వాటాలంట వాటాలు. ఈ విషయంలో మీరు ఎంత వాదించినా అనవసరం. మీరు ఎంత దూరం వెళ్ళినా వృధా ప్రయాసం. మర్యాదగా బయటికి నడవండి. వసంత, పెద్దిరాజు, మీ వరకు నా ఇంట్లో ఉండడంలో నాకెలాంటి అభ్యంతరం లేదు. వాళ్ళైతే ఉండకూడదు. వాళ్ళకి చిల్లి గవ్వ కూడా ఇవ్వను. అమ్మా, ఇదే మీ చివరి మాట? అవును. అధికారాలు నా చేతిలో ఉండగా మీరు అత్తయ్యని అడగడం కూడా అనవసరం. అవని, వీళ్ళకిక్కడ న్యాయం జరగదని క్లియర్గా అర్థమైంది. ఇంకెంతసేపు వాదించినా అందరూ మూర్ఖంగానే ఉంటారు. పవన్కి నా కంపెనీలో జాబ్ ఇచ్చి ఇద్దరికి అకామిడేషన్ అరేంజ్ చేస్తాను. వెళ్దాం పదండి. అక్క, మీరేం బాధపడకండి. వీళ్ళకి ఎలాంటి సమస్య రాకుండా మేం చూసుకుంటాం. అత్తయ్య, మీ మీద చాలా నమ్మకంతో వచ్చాను. పిల్లల పట్ల జాలి చూపిస్తారని ఆశతో వచ్చాను. పంతానికి పోయారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి అత్తయ్య, నిత్యం మీ చుట్టూ ఓ పాము తిరుగుతూనే ఉంటుంది. అది ఏదో నాడు కాటు వేయక తప్పదు. వదినా, మీరేం బాధపడకండి. వీళ్ళిద్దరినీ తీర్చిదిద్దే బాధ్యత మాది. పదండి, పద. మీ నుంచి ఎప్పుడు వినని మాటలు ఈ రోజు విన్నాం. మీ మనసుల్లో ఎలాంటి ఉద్దేశాలున్నాయో బాగా తెలిసింది.
ఇల్లరికం అల్లుడంటే మీకెంత చులకన భావం ఉందో బాగా బుద్ధొచ్చేలా చెప్పారు. అత్తమామలు కాదు, అమ్మా నాన్నలు అనుకున్నాను. బామ్మర్దులు కాదు, బిడ్డలు అనుకున్నాను. పదాలకున్న అర్థాలు మారిపోయాయి, పిలుపులకున్న విలువలు మారిపోయాయి. ఏదో ఒక రోజున మేం కూడా బయటికి పోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థమవుతుంది. మీరు ఈ విషయంలో మాత్రం తగ్గకండి అత్తయ్య. అవునమ్మా, మీరు ఇలాగే స్ట్రిక్ట్ గా ఉండాలి. మన దగ్గర అంత పెద్ద నిజం దాచటం కావ్య చేసిన తప్పే కదండి. మరి తిరిగి మనల్నే దోషులు చేసి మాట్లాడతారేంటి? నల్లపూసల ఫంక్షన్ అయిపోయింది కాబట్టి నిహారిక కృష్ణల మొదటి రాత్రికి ఈరోజు ముహూర్తం పెట్టించాను. అవునా అమ్మా? నిహారిక, విన్నావా? మన మొదటి రాత్రి ముహూర్తం పెట్టించారంట. మన నిరీక్షణ ఈరోజు ఫలించబోతోంది. కృష్ణ ఏమో సంబరపడిపోతున్నాడు, నువ్వెందుకు మూడిగా ఉన్నావు? ఏమైందమ్మా? ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామయ్య. ఏదో ఒకటి బ్రెయిన్లోకి రాకపోతే నువ్వెందుకలా ఉంటావు చెప్పు? ఏదైనా చెప్పడానికి మాకైనా కొంచెం మొహమాటం ఉంటుంది గానీ నీకు అది కూడా లేదు కదా. పర్లేదు చెప్పు. చెప్పు నిహారిక. మీతో ఒక విషయం చెప్పాలనుంది, మీరు దాన్ని ఎలా తీసుకుంటారా అని ఆలోచిస్తున్నాను. నువ్వేం చెప్పొద్దు. నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది, నేను చెప్తాను. ఏమర్థమైంది నీకు? ప్రతి విషయంలో కల్పించుకుని మాట్లాడతావు. ఇంతకు ముందులా అన్నిట్లో దూరిపోకుండా మన హద్దుల్లో మనం ఉండటం మంచిది. ఏదో చెప్తానంటున్నాడుగా, చెప్పనివ్వరాదు? ఇప్పుడు నిహారిక ఏమంటుందంటే, అత్తయ్య గారు, మీరు మీ బాధ్యతగా మా శోభనం ఏర్పాట్లు చేయడం నాకిష్టమే కానీ కానీ నాదో కండిషన్ అంటుంది. కండిషనా? ఏంటది? ఇక్కడకు ఆ అవని రాకూడదు అని. అంతేనా నిహారిక? అంతే అని చెప్పు. ఇన్ని గొడవలు జరిగిన తర్వాత ఎందుకు వస్తుందిలే నిహారిక? సరేనమ్మా, నీ కండిషన్ అదే అయితే గనక మాకే అభ్యంతరం లేదు. వెంటనే అవనికి ఫోన్ చేసి చెప్పమన్నా చెప్తాను. ఏమ్మా, ఫోన్ చేయమంటావా? మాటలు రాందల్లా అలా ఉంటావేంటి? నీ మనసులో మాటలు అవేనా కాదా చెప్పు. నేను అనుకున్నది వేరు, పెద్దిరాజు గారు చెప్పింది వేరు. అవునా? ఇందుకే అన్నాను మధ్యలో దూరద్దు అని. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అవనిని పిలవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.